సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చి పల్లె పల్లె గ్రామాలకి తిరుగుతాను అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా ఆయన వచ్చి చెప్పినా బాబు ఎవరో ఇంకా నమ్మరో పట్టించుకోరు. ఈ ఊరు ఇంటింటికి వాడవాడ వస్తాడేటండి, అలా ఎక్కడో ఉంటాడు, మీటింగ్ పెడతాడు, ఆ మీటింగ్ కి డబ్బులు ఇచ్చి కూడా తెప్పించుకుంటాడు. ఏమన్నా మీటింగ్ ఎవడో రాపోయినా సరే. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళటం నేర్చుకోవాలి ముందు జగన్. కోడికత్తి డ్రామాలు అయిపోయినాయి, గులకరా డ్రామాలు అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా కూడా అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా చెప్పకూడదు. ఇంకొకసారి ఆయనైతే ముఖ్యమంత్రి కాదు కదా, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అమ్మనండి, గ్రేట్. ప్రజలు మభ్యపెట్టడానికి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజలు మళ్ళీ జైలుకి పంపే వరకు కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం చంకరాగిపోవడానికి కారణం మెయిన్ జగన్మోహన్ రెడ్డి అనండి. ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు, శుభ్రంగా ఇంట్లో కూర్చొని పడుకోమనండి, ఉపయోగం లేదు ఆయన వల్ల. మళ్ళీ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చి పల్లె పల్లె గ్రామాలకి తిరుగుతాను అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మీరు ఏమనుకుంటున్నారు? అంటే మళ్ళీ వస్తారనే అభిప్రాయం ఉందా మీకు? ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకుంటే తప్పులేదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అతనికి ఉంది. అయితే ప్రజలు ఎందుకు నమ్మటం లేదంటే, మీకు కూటమి ప్రభుత్వానికి క్లియర్ మ్యాండేట్ 164 సీట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు పర్టికులర్ గా టర్మ్ ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా ఆగలేక ఈరోజు ప్రజల్లోకి చేస్తాను, గవర్నమెంట్ ను కూలదోస్తాను, ఇటువంటి ధోరణులే మొదటికే మోసం చేస్తాయి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళటం నేర్చుకోవాలి ముందు జగన్. ఈ రోజు 11 సీట్లు వచ్చాయని చెప్పేసి ఆ రోజు 17 సీట్లకి అసెంబ్లీకి వెళ్ళావు కదా, నీకు అధికారం కావాలి. ఈ రోజు 11 సీట్లు ఇచ్చారు, నేను ఎందుకు ప్రజల్లో విఫలమయ్యాను, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు? అదే విధంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి మంచి పనులు చేస్తున్నా, మంచి పనులు చేస్తే మంచి పనులని పొగడాలి, లేదంటే ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా చేస్తుంటే వాటిపైన పోరాడాలి. 5 సంవత్సరాలు మీకు వెయిట్ చేసేటువంటి టైమే లేకపోతే మరలా మీకు అధికారం ఇవ్వాలా వద్దు అనేది ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలేమో అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు ఈ రోజు ఆలోచించగలుగుతున్నారు, ప్రభుత్వాలను మారుస్తున్నారు. ఏదైతే పనితీరు సరిగా లేదో ప్రభుత్వాలను మారుస్తున్నారు. అటువంటిది మీరు వెంటనే ఇంకా సంక్రాంతి తర్వాత ఇంకా 1 year కూడా చూడలేదు, దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ అప్పులు ఏ విధంగా ఇచ్చేయాలి, అదే విధంగా ఇచ్చినటువంటి ప్రామిసెస్ కు అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ప్రభుత్వ పాలన ఏ విధంగా గాడిలో పెట్టాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళు ఆలోచన చేసుకోవడానికి ఒక సమయం ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అసెంబ్లీకి వెళ్ళడానికి, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మీరు లేవనెత్తడానికి కూడా మీకు సహనం లేదంటే, నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాననేది ఆ ధోరణి మంచిది కాదు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. అందుకే మీకు క్లియర్ గా 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలి. లేవనెత్తలేనప్పుడు కేవలం బిల్డింగ్లోనే ఉంటాను, రాజప్రసాదాల్లోనే ఉంటారంటే ప్రజలు హర్షించరు, మరలా మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారు. మీరు ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు. రేపు మరొక కొత్త పార్టీ వస్తుంది, ఆ అవకాశానికి కూడా మీకు ప్రజలు లేకుండా చేస్తారు. ఏదైనా సరే ప్రభుత్వ పనితీరు ఉన్న ప్రభుత్వాలు గాని, గతంలో ఉన్నటువంటి పార్టీలు గాని, రాజకీయ పార్టీలు ప్రజానుగుణంగా ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం అనేవి పరుగులు పెట్టించాలి. అదే విధంగా ఒక పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ క్యాడర్ ను కూడా కాపాడుకోగలగాలి. అప్పుడే కూటమి ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల యొక్క మద్దతును చూరుకుంటారు, వాళ్ళు అధికారంలో ఉండగలుగుతారు. ఇదే గుణపాఠం. ఇది బేరీజ్ చేసుకొని ముందుకెళ్తే ఎవరైనా బాగుంటుందని చెప్పేసి ప్రజలు హర్షిస్తారని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తుంది. ఇంకా ఆయన వచ్చి చెప్పినా బాబు ఎవరో ఇంకా నమ్మరో పట్టించుకోరు. పిల్లలు చదువుకున్నారు, ఒక్కో పిల్లోడు ఉన్నా కూడా ఇక్కడ జాబులు లేక ఎక్కడికో వెళ్ళిపోవటం, అద్దెలు కట్టుకుని మేము ఉంటున్నాం. వాళ్ళు అక్కడ కొంచెం తిని ఇక్కడికి మాకు కొంత పంపుతున్నారు. నా విషయం చెప్తున్నాను, నాకు భర్త లేడు, మాకు ఏటీ లేదు. అక్కడ నా కొడుకు ఎక్కడో చేసుకుని జాబు, ఇక్కడ నన్ను పెంచుతున్నాడు రెంట్ కట్టి. మా పరిస్థితి అది. 3 సార్లు నేను పెట్టుకున్నాను హౌస్కి, 3 సార్లు కూడా క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళే తింటారా, మమ్మల్ని పెంచుతారా? ఉన్న వాళ్ళు బతికేస్తారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఎవరి మట్టుకు వాళ్ళు మింగేస్తే సరిపోతుంది కానీ ప్రజలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అలాగే ఉన్నది. చూద్దాం, ఈ బాబు కూడా చేస్తానంటున్నాడు, చూద్దాం. అలాగే జరుగుతుంది, ప్రభుత్వం అలాగుంది అంతే. ఎవరినే ఏమీ తప్పు పట్ల పోతున్నాం. ఆ బాబు ఏదో చేస్తాడు, నా బాబు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ బాబు వచ్చాడు కదా, ఈ బాబు అలా చేసుకొస్తున్నాడు, చేద్దాం. ఇద్దరు మంచి చేస్తే ఇతనే వస్తాడు. మరి సంక్రాంతి తర్వాత ప్రతి ఊరు ప్రతి వాడ ఊరు ఇంటింటికి వాడవాడ వస్తాడేటండి, అలా ఎక్కడో ఉంటాడు, మీటింగ్ పెడతాడు, ఆ మీటింగ్ కి డబ్బులు ఇచ్చి కూడా తెప్పించుకుంటాడు. ఏమన్నా మీటింగ్ ఎవడో రాపోయినా సరే మనిషికి 500 600 ఇచ్చి వస్తారా, జై కొడతారు, అంతేముంది. మీటింగ్ తింటిది రేషన్ అన్నాడు, ఏం చేసాడండి?
ఆ వ్యాన్లు ఎందుకండి అయ్యి అవన్నీ వేస్ట్ ఖర్చులు కాకపోతే అయ్యి అవును. వీధికో డిపో అంటే డిపోలోకి వెళ్ళి తెచ్చుకుంటేవారండి రేషన్. ఇంటింటి రేషన్ ఇంటింటికంటే గుమ్మ గుమ్మానికి తెచ్చిస్తున్నాడు. ఏమి ఇవ్వట్లేదు. మేమే రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద ఎలవారికి తెచ్చుకోవాలి. అదండి వాడు చేసిన వ్యవహారం. అంటే వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పారని అనుకుంటున్నారా? సరైన బుద్ధే చెప్పారండి. బుద్ధి చెప్పిన వల్ల అక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి, 10 కూడా వచ్చినాయో లేదా 11 ఓటింగ్ లోనే తెలిసిపోయిందండి. సైలెంట్ గా వేసారు. సార్, పాదయాత్ర చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పు లేదండి. ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, పాదయాత్రలు చేయొచ్చు. రాజకీయ నాయకులందరూ పాదయాత్రలు చేస్తున్నారు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాదయాత్రలో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక పాలనా విధానం ఉండాలి. అసలు ఇన్నాళ్ళు అసలు ఈ 5 సంవత్సరాలు పాలించి ఆయన ప్రజలకు ఏం చేసాడో అది ఒక్కసారి చెప్పమనండి, ఒక్కసారి చూసుకుని చేయమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ మధ్య కాలంలో ఇన్ని రోజుల గ్యాప్ లో ఈయన ఏం సాధించాడు, ఈయన ఏం చేశాడు అనేది ఒక్కసారి టీవీ న్యూస్ ఛానల్ అయినా సరే చూసి తెలుసుకోమనండి అసలు ఏం జరుగుతుంది అనేది. అసలు ఏం చేశాడండి 5 సంవత్సరాలు, ఏం చేశాడని చెప్పి ఇప్పుడు ప్రజలకి మళ్ళీ ఇంకోటి కొత్తగా ఏదో చేసేద్దామని పాదయాత్రలు చేస్తే నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరండి. ఓపెన్ గా చెప్తున్నాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ ఏమైనా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ప్రజలు దీనికి విశ్వసిస్తారంటారా? సార్, ప్రజలు అంటే ఒకప్పుడు జనాలను ఏంటంటే కులాలను పట్టో లేకపోతే ఇంకోటి మభ్య పెట్టి జనాలు ఓట్లు వేయించుకునే రోజులు పోయినాయండి. మాక్సిమం పల్లెటూర్ల దగ్గర నుంచి సిటీల వరకు అందరూ మినిమం కొంచెం గొప్ప చదువుకున్న వాళ్ళే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఆంధ్ర ప్రజలైతే ఎడ్యుకేటెడ్ పర్సన్ అని నేను నమ్ముతున్నాను. అందరికి మినిమం నాలెడ్జ్ ఉంది. పాలన గురించి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన ఏదో యూత్ ఏదో ఊపేస్తాడో చేసేస్తాడు అనుకున్నారు జనాలు. ఆయన ఏం చేయలేడు, ఆయన వల్ల కాదన్న విషయం తెలిసిపోయింది. అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటనేది తెలియదు. సో ఆంధ్ర రాష్ట్రం చంకరాకపోవడానికి కారణం మెయిన్ జగన్మోహన్ రెడ్డి అనండి. ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు. శుభ్రంగా ఇంట్లో కూర్చొని పడుకోమనండి, ఉపయోగం లేదు ఆయన వల్ల. జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చి ఎంతో ప్రజలకి న్యాయం చేసి ఎంతోగానో ఆశిస్తున్నాను, నాకు ఓట్లేసి గెలిపిస్తారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు దీన్ని అంగీకరించలేదు, ఓటమితోనే వెనక్కి నెట్టేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, పథకాలు ఇవ్వటానికి ఈయన జేబులో సొమ్మేం తీసివ్వలేదండి. పథకాలు ప్రజల సొమ్మే పంచాడు. కాకపోతే అర్థం పద్ధం లేకుండా, ఒక విధి విధానం లేకుండా, ఎవరు పడితే వాళ్ళకి సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన పథకాలు చేసి ఆయన ఇష్టారీత్యంగా ఇప్పుడు చూడండి, మీకు హిట్లర్ పాలన ఎలా ఉండేదో ఆ టైప్ లోనే నేనే రాజు నేనే పాలన, నేను ఏం చేస్తే అది నడుస్తుంది అన్నట్టు చేశాడు. ప్రజలకి తెలిసింది ఈయన ఏం చేశాడు ఏంటనేది. సో ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి. ఈయన ఆల్రెడీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కోడికత్తి డ్రామాలు అయిపోయినాయి, గులకరా డ్రామాలు అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డ్రామా కూడా అందరికీ తెలిసిందే, మనం ప్రత్యేకంగా చెప్పకూడదు. సో ఇలాంటి డ్రామాలన్నీ చేశాడు. ప్రజల్లోకి వచ్చితే ఇలాగా డ్రామాలు చేస్తే గెలిపించేస్తారు అనుకున్నాడు. ఆయన వల్ల కాదు. తలకిందులుగా ప్రయత్నించిన ఇంకొకసారి ఆయన అయితే ముఖ్యమంత్రి కాదు కదా, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అమ్మనండి. గ్రేట్. అదేమైందా? ఆయన ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఏమి లేదు. దుప్పడం ముసుకేసుకుని ఇంట్లో కూర్చోమంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఈ సంక్రాంతి పండుగకి భోగి మంటల దగ్గరికి వచ్చినా కానీ ఇబ్బంది పడతాడేమో నా ఉద్దేశం ప్రకారంగా మీకు చెప్తున్నాను. అది గత 6 నెలల కిందట యావత్ రాష్ట్రం కూడా ఏం జరిగిందో చూసాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్ని వర్గాలని కూడా ఈరోజు నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళా ఈ రోజు జగన్ రెడ్డి అంటేనే ప్రజలు భయభ్రాంతులు చెందేటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల్లో ఇంకా ఈ రాష్ట్రం కుదురుకుంటుంది. ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్రం బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి సందర్భాల్లో మళ్ళీ పొల్యూట్ చేయాలి, మళ్ళీ రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయాలి, మళ్ళీ ఈ ప్రజానీకాన్ని మోసం చేయాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి కనబడట్లేదు. ఆయన ఇంకా ఏదో అపోహలు పూర్వలా ఇంకా మోసం చేయాలని అనుకుంటున్నాడేమో. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమిపై ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి సమన్వయంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం తాలూకు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. ప్రజలు తప్పనిసరిగా కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించారని చెప్పి నేను అనుకుంటున్నాను. విశాఖపట్నంలోనే విపరీతమైనటువంటి దోచుకున్న పరిస్థితులు చూసాం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ భూదందా దోపిడీ ఎంత దారుణంగా జరిగిందో రోజు కూడా పేపర్లో గానీ మీడియా ద్వారా గానీ అనేక రకాలుగా మనం చూసాం. విస్తుపోయారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. చాలా మంది ఈరోజు స్థలాలను కబ్జా చేస్తే ఏమీ చేయనటువంటి పరిస్థితులు నిస్సహాయాలుగా ఉండిపోయారు. ఇంకా వాళ్ళు ఇంకా దందాలు చేయడానికి ఈ రాష్ట్రం ఇంకేమీ ఉంది. గత 5 సంవత్సరాలు అన్ని వర్గాలను అన్ని విధాలుగా కూడా దోపిడీ జరిగిపోయింది. ఇప్పుడు దోపిడీ చేయడానికి మరలేమి లేదు. ఇంకా వాళ్ళు ఏం దోపిడీ చేయాలంటే ఒక మనుషుల తాలూకా ఏదైతే పార్ట్లు ఉన్నాయో, మెయిన్ పార్ట్లు ఉన్నాయో అమ్ముకోవాలి తప్ప ప్రభుత్వ ఆస్తులని కూడా తాకట్టు పెట్టారు, చాలా వరకు అమ్మేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసిన అరాచకాలు కానీ ఒకటే కూడా వీళ్ళలోకి వస్తున్నాయి. అవన్నీ కూడా రూపుమాపడానికి, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజలు మళ్ళీ చిత్తుగా మళ్ళీ ఓడించి మళ్ళీ జైలుకి పంపే వరకు కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పి మేము భావిస్తున్నాం.